Hello cuties, welcome back to our channel Prana Collection. This is Pravalika. సో మీకు లాస్ట్ అప్డేట్ అయితే నేను ఇచ్చాను కదా, ఎప్పుడు అక్కడ జిఎంఆర్కి వెళ్ళాను లాస్ట్ టైం గ్రోత్ స్కానింగ్ తీతారని చెప్పాను కదా. అది వచ్చేసి నాకు లాస్ట్ విజిట్ అనమాట ఆ హాస్పిటల్లో. ఆ గ్రోత్ స్కానింగ్ ఎప్పుడు జరిగింది అంటే ఇంకా 2 డేస్లో 8th మంత్ వచ్చేస్తుంది, అంటే 7th మంత్ ఎండింగ్ అనమాట. ఇంకా 2 డేస్లో 8th మంత్ వచ్చేస్తుంది అనగా అప్పుడైతే నాకు గ్రోత్ స్కానింగ్ అయితే చేశారు. సో ఆ టైంలో అందులో వచ్చిన రిపోర్ట్స్లో ఏముందంటే చెప్పాను కదా మీకు అందరికీ ఆల్రెడీ, బేబీ వెయిట్ అయితే తక్కువ ఉంది, 1.2 kg అయితే ఉంది అని చెప్పాను కదా. అక్కడి నుంచి నేను నెక్స్ట్ అయితే పుట్టింటికి అయితే వచ్చేసాను అనమాట. సో అక్కడ డాక్టర్ని అడిగితే నేను ఎట్లా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను డెలివరీకి అని అంటే తను చెప్పారు, ఓకే ఇప్పటి నుంచి 3 వీక్స్కి మీరు ఎక్కడ ఉంటే అక్కడ హాస్పిటల్కి వెళ్ళండి అని అన్నారు. అంటే నెక్స్ట్ విజిట్ వచ్చేసి 3 వీక్స్ తర్వాత అనమాట. సో నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేనేం చేశాను అంటే, ఇంకా 3 వీక్స్కి వెళ్ళమన్నారు కాబట్టి నేను వచ్చేసి కొత్త హాస్పిటల్కి వెళ్ళాలి కదా. మళ్ళీ అక్కడ 3 వీక్స్కి వెళ్ళిన తర్వాత ఆవిడ అంటే మన ఫైల్స్ అన్ని చెక్ చేసి ఏం చెప్తారో ఏమో, అందుకని ఒక 1 వీక్ ముందే వెళ్ళాను అనమాట హాస్పిటల్కి. అంటే ఒకసారి ఆవిడ నా ఫైల్స్ అవన్నీ కూడా ఫాలో అప్ చేసుకోవాలి కదా. సో అందుకని నేను గ్రోత్ స్కాన్ అయిన 2 వీక్స్కి అయితే హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. అక్కడ నాకు ట్యాబ్లెట్స్ కూడా ముందు జిఎంఆర్లో 3 వీక్స్కి రాసిచ్చారు. సో 2 వీక్స్ వాడేసాను, ఇంకా 1 వీక్ అయితే ఉండింది కదా. సో ఈ కొత్త హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మేమైతే మొత్తం నా ఫైల్స్ అని చూశారు. ఆవిడ గ్రోత్ స్కానింగ్ చూసిన వెంటనే చెప్పినమాట, బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంది, బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంది, బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంది, అయ్యో చాలా తక్కువ ఉంది కదా బేబీ వెయిట్ అని అన్నారు. ఆవిడ కూడా అలానే జరిగిన ఒకసారిగా ఇంకా టెన్షన్ వచ్చింది. తర్వాత మనకి మళ్ళీ అక్కడ హార్ట్ బీట్ అదంతా చెక్ చేస్తారు కదా. సో అది చెక్ చేసిన తర్వాత ఏం చెప్పారంటే, ఓకే మీ పర్సనాలిటీకి తగినట్టుగానే ఉండింది, సో ఏం పర్వాలేదు, మీ పర్సనాలిటీకి తగ్గట్టుగానే మీ బంప్ అయితే ఉండింది అని ఆవిడ అనింది అనమాట. అప్పుడు నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. సో అలాగే నెక్స్ట్ ఇంకా నాకు ఇదివరకు ప్లేట్లెట్స్ అనేవి తక్కువ ఉన్నాయని ఇక్కడ జిఎంఆర్లో తీసినప్పుడు రిపోర్ట్స్లో అయితే ప్లేట్లెట్స్ అనేవి తక్కువ ఉన్నాయి కదా. సో అందుకని ఇక్కడ ఈవిడ కొత్తగా మళ్ళీ బ్లడ్ టెస్ట్ కూడా చేయించమన్నారనమాట. సో ఇప్పుడు ఎలా ఉన్నది ఏంటి అని తెలుసుకోవడానికి ఆవిడ బ్లడ్ టెస్ట్ అయితే చేయించమన్నారు. బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకుని ఆ రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి. సో అందులో ఏమొచ్చిందంటే బ్లడ్ హిమోగ్లోబిన్ అనేది నాకు బాగానే ఉండింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి పెరిగాయి అనమాట. ఇదివరకు అక్కడ చేయించుకున్న టెస్ట్ కన్నా ఇందులో కొంచెం పెరిగాయి. సో ఈవిడ ఏం చెప్పారు అంటే, ఈ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది 1,00,000 దాటి ఉంటే సరిపోతుంది, అంతకు మించి తగ్గితే టెన్షన్ పడాలి, కానీ 1,00,000 దాటి ఉంటే ఏం పర్వాలేదు, టెన్షన్ ఏమి అవ్వద్దు అని చెప్పారు. సో నాకు వచ్చేసి రీసెంట్గా చేసిన బ్లడ్ టెస్ట్లో 1,37,000 ప్లేట్లెట్స్ కౌంట్ అయితే ఉండింది అనమాట. సో అది పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదని అప్పుడు చెప్పారు. నెక్స్ట్ ఏం చెప్పారంటే, సో ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ ఇదంతా బాగానే ఉంది, ఇంకా నా దగ్గర ట్యాబ్లెట్స్ ఉన్నాయని అడిగారు. సో 1 వీక్కి ఉన్నాయి అని చెప్పాను. ఓకే అయితే ఆ 1 వీక్ అవి వాడేసాక నేను కూడా ఇంకొక 1 వీక్ అయితే రాస్తున్నాను. సో ఇంకా ఈ 2 వీక్స్ తర్వాత అంటే 9th మంత్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రండి, ఇప్పుడు మళ్ళీ స్కానింగ్ అయితే చేయించుకుందరు కానీ 9th మంత్ వచ్చిన తర్వాత. సో అప్పుడు బేబీ వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది మనకి తెలుస్తుంది అని అన్నారనమాట. సో ఇది ఈ కొత్త హాస్పిటల్లో ఫస్ట్ విజిట్ అనమాట. సో ఇప్పుడు ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో ఈ 2 వీక్స్ కూడా నేనైతే చాలా టెన్షన్గానే ఉన్నాను, ఎందుకంటే బేబీ వెయిట్ తక్కువ ఉందని అన్నారు కదా. సో ఈ 2 వీక్స్కి అంటే 2 వీక్స్ అయిపోయింది, ట్యాబ్లెట్స్ అయిపోయినాయి, అప్పటికి నాకు ఇంకా 9th మంత్ రాలేదు, ఇంకొక 4 days ఉందనమాట. సో మళ్ళీ మా ఫాదర్ని వెళ్ళి ట్యాబ్లెట్స్ వేసి తీసుకురమ్మని చెప్పాను అనమాట. అంటే 9th మంత్ వచ్చిన తర్వాత రమ్మన్నారు కదా స్కానింగ్ అని 9th మంత్ వచ్చే వరకు అయితే నేను మళ్ళీ ట్యాబ్లెట్స్ అనేవి తెప్పించుకుని వాడాను. సో 9th మంత్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళాము. సో అప్పుడు ఏం చేశారు అంటే, మనకి ఏ ప్రెగ్నెంట్కైనా సరే కానీ 9th మంత్ వచ్చిన తర్వాత గ్రాఫ్ అనేది చెక్ చేస్తారనమాట. సో అది వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే, ఒక 20 minutes
ఒక 20 మినిట్స్ సేపు మన ఈ పొట్ట ఏదైతే ఉంటుందో దానికి బెల్ట్ అనేది పెట్టేసి సో మన బేబీ యొక్క హార్ట్ బీట్ అలాగే మూమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తారనమాట. దాన్ని సిటీజీ అంటారు అని చెప్పేసి అన్నారు. సో కరెక్ట్గా పేరు నాకు గుర్తుందో లేదో సిటీజీ అనుకుంటా. సో అది వచ్చేసి చేశారనమాట. అది ఒక 20 మినిట్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తారనమాట మన బేబీ యొక్క మూమెంట్స్ అలాగే హార్ట్ బీట్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఒక 20 మినిట్స్ అయితే మనకి ఒక రూమ్లోకి పంపించేసి పడుకోమని చెప్పి పొట్టకి అది బెల్ట్ పెట్టేసి వాళ్ళు అబ్జర్వేషన్లో ఉంచుతారనమాట. సో ఆ గ్రాఫ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మేడం దగ్గరికి అయితే వెళ్ళాను. సో అది తీసుకున్న తర్వాత అంతా గ్రాఫ్ ఇదంతా బాగానే ఉంది, మేబీ హార్ట్ బీట్ కూడా బాగానే ఉంది, మూమెంట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి అని చెప్పేసి మేడం చెప్పారు. అప్పుడు ఆవిడ ఏం చెప్పారు అంటే ఇంకొక 1 వీక్లో, అంటే ఆ రోజే కాదు ఒక 1 వీక్ టైం ఇచ్చారనమాట. అంటే 9th మంత్ వచ్చి నేను ఒక 3 డేస్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళాను అనమాట. సో అదే స్టార్టింగ్ కాబట్టి డాక్టర్ ఏం చెప్పారు అంటే ఇంకొక 1 వీక్లో వెళ్ళి గ్రోత్ స్కానింగ్ అనేది మళ్ళీ తీపించుకోమని చెప్పేసి చెప్పారనమాట. సో మనకి తెలియాలి కదా బేబీ ఎంత వెయిట్ ఉంది, ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. సో అందుకని 1 వీక్లో అయితే స్కానింగ్ తీపించుకోమని రాసేశారు. అలాగే మళ్ళీ ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా 10 డేస్కి రాసి ఇచ్చారనమాట. సో ఈ 10 డేస్ వాడేసిన తర్వాత నెక్స్ట్ విజిట్కి రమ్మని చెప్పేసి అన్నారు. సో ఈలోపు నేనైతే గ్రోత్ స్కానింగ్ కూడా చేయించుకుని వెళ్ళాలన్నమాట. సో అది ఎలా ఉంది, మళ్ళీ బేబీ వెయిట్ పెరిగిందా లేదా అనేది ఆ గ్రోత్ స్కానింగ్లో అయితే తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు గ్రోత్ స్కానింగ్లో ఏం జరిగింది, బేబీ వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఈ వీడియో అయితే నేను ఈ 2 టైమ్స్ విజిట్ చేశాను కదా హాస్పిటల్కి. సో ఇందులో ఏమేమి జరిగింది అనేది అయితే మీకు ఈ వీడియోలో నేను చెప్పాను కదా. సో మనకి 9th మంత్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హాస్పిటల్ విజిట్కి వెళ్తే వాళ్ళు మనకి గ్రాఫ్ అనేది మన బేబీ హార్ట్ బీట్ అలాగే మూమెంట్స్ యొక్క గ్రాఫ్ అనేది చెక్ చేస్తారనమాట. అది వచ్చేసి మనకి సిటీజీ అని చెప్పేసి అంటారు. సో అది కంపల్సరీ అందరికీ చేస్తారు. సో ప్రస్తుతానికి అయితే మొత్తం అంతా బాగానే ఉందని చెప్పేసి డాక్టర్ చెప్పారనమాట. సో నెక్స్ట్ మనకి గ్రోత్ స్కానింగ్లో ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే ఈరోజు ఏం చేశారంటే గ్రాఫ్తో పాటు మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓకే మీకు లాస్ట్ టైం బ్లడ్ టెస్ట్ అయితే చేశారు కదా, సో ఇప్పుడు కూడా మళ్ళీ బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోండి ఒకసారి. ప్లేట్లెట్స్ అంటే మనకి మీరు తగ్గుతున్నాయని చెప్పేసి అప్పుడు అన్నారు కాబట్టి ఇంకొకసారి చెక్ చేసుకుందాం, బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోండి అని రాశారు. అలాగే యూరిన్ టెస్ట్ కూడా రాశారనమాట. అది ఎందుకంటే నేను కూర్చుని పడుకుని లేచేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మేడం. ఇక్కడ కింద నాకు కరెక్ట్గా లెగ్స్ జాయింట్ ఉంటుంది కదా, సో అక్కడ బాగా పెయిన్ వస్తుంది, నడవలేకపోతున్నాను అని చెప్పేసి చెప్పంటే యూరిన్ టెస్ట్ కూడా చేయించారనమాట. సో ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మేడం దగ్గరికి అయితే వెళ్ళి చూపించుకున్నాను. సో అప్పుడు చెప్పారు ఓకే బ్లడ్ అంతా బాగానే ఉంది, ప్లేట్లెట్స్ కౌంట్ లాస్ట్ టైం 1,37,000 ఉన్నాయి కదా, సో ఇప్పుడు 1,24,000 అట్లా ఉన్నాయి, కొంచెం అయితే తగ్గినాయి. సో ఏం పర్వాలేదు, మీకు 1,00,000 ఎబోవ్ ఉంటే నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. అలాగే యూరిన్ టెస్ట్లో కూడా ఏం తేడా లేదు, అంతా బాగానే ఉందని చెప్పేసి చెప్పారనమాట. సో అక్కడికి ఇంకా 10 డేస్కి ట్యాబ్లెట్స్ అవన్నీ రాసి ఇచ్చేసారు. సో అవి తీసుకుని ఇంకా నేనైతే వెళ్ళిపోయాను. సో ఇది క్యూటీస్ నా 2 టైమ్స్ హాస్పిటల్కి, ఇది 2 టైమ్స్ నేను హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అయితే. సో నెక్స్ట్ అయితే మీకు గ్రోత్ స్కానింగ్లో మళ్ళీ సెకండ్ గ్రోత్ స్కానింగ్లో అప్డేట్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో అప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండ్ బై బాయ్. హ్యాపీ ప్రెగ్నెన్సీ క్యూటీస్.